హలో ఫ్రెండ్స్, మంగళసూత్రం గురించి స్త్రీకి కూడా తెలియని నిజాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మంగళసూత్రం నూరేళ్ల పంట. స్త్రీలు ధరించే మంగళసూత్రం వెనుకున్న విశిష్టత మీకు తెలుసా? హిందూ వివాహ తంతులో మంగళ్య ధారణే అత్యంత ప్రధానమైనది. మాంగళ్యానికే మంగళసూత్రం, తాలిబొట్టు, పుస్తే, శతమానం అనే పేర్లతో పాటు ప్రాంతాల వారీగా వివిధ రూపాలు కూడా ఉన్నాయి. ఇవి కులం, వంశానుసారం కూడా పలు రూపాలలో ఉంటాయి. మనిషికి పెళ్లి ఎంత ముఖ్యమో ఆ పెళ్లికి మంగళసూత్రము అంతే ముఖ్యం. వివాహ సమయం నుండి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సాంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్లినాడు వరుడు వధువుకు తాళి కట్టే సాంప్రదాయం ఏనాటి నుంచో వస్తుంది. మంగళసూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో మంగళ అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్థాలున్నాయి. సూత్రం అంటే తాదు, ఆధారమైనదనే అర్థాలు వస్తాయి. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని దారపు పోగులు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. పెళ్లినాడు ఇచ్చిపుచ్చుకున్న ఇతర వస్తువులు, ఆభరణాలన్నీ రూపాంతరం చెందిన చివరి వరకు వెంట ఉండేదే మంగళసూత్రం మాత్రమే. అటువంటి మంగళసూత్రం గురించి మనలో చాలా మందికి తెలియని ఆసక్తికర వాస్తవాలను ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తుంటారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. ప్లీజ్ అండి, మీరు చేసే చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ని నేను మీ దాకా తేగలుగుతాను. ప్లీజ్ అండి, జస్ట్ ఒక చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే కదా మీరు చేసేది. సబ్స్క్రైబ్, లైక్ మాత్రం తప్పకుండా చేయండి. నేను మీ నుంచి ఆశించేది కూడా ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటారనే ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూశాక ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక 2 వ్యక్తుల కన్నా వీడియోని షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. పోత నామాత్యుల వివరణ ప్రకారం క్షీరసాగర మదన సందర్భంలో మాంగళ్య ప్రస్తావన ఇలా ఉంది. హాలాహలం పొంగుకొచ్చి లోకాలు నాశనమయ్యే ప్రమాదం ఏర్పడినప్పుడు దేవతలందరూ కలిసి మహేశ్వరుడికి మొరపెట్టుకున్నారు. బోలాశంకరుడు ఆ విషాన్ని మొత్తం మింగి ప్రపంచాన్ని కాపాడడానికి పూనుకొని తన అర్ధాంగి పార్వతి ఏమంటుందో అని ఆమె వైపు చూశాడు. ఆమె చిరునవ్వుతో తన అంగీకారాన్ని తెలిపింది. ఇది సంస్కృత భాగవతంలో ఉన్న సన్నివేశం. ఎంత దేవుళ్ళైనా చూస్తూ చూస్తూ తన భర్త విషం తాగడానికి ఏ భార్య అయినా అంగీకరిస్తుందా? పరీక్షిత్తుకు కలిగిన సందేహానికి సుఖమహర్షి ఇచ్చిన జవాబు ఇలా ఉంది. మంగళసూత్రాన్ని నమ్మడం అంటే తమ భార్యాభర్తల అనుబంధాన్ని నమ్మడం. ఒకరినొకరు విడిచిపెట్టమని చేసిన ప్రమాణాలలో సత్యాన్ని నమ్మడం. ఇక్కడ పార్వతి సర్వమంగళ అంటే పరిపూర్ణమైన శుభానికి ప్రతిరూపమే ఆవిడ. తన మాంగళ్యం మీద అంత నమ్మకం ఉండబట్టే ఆవిడ సర్వమంగళ అయ్యింది. అందుకే విషాన్ని మింగుతున్నది తన భర్తని తెలిసి, మింగేది విషమని తెలిసి ప్రజలందరికీ మేలు జరుగుతుంది కాబట్టి మింగమని చిరునవ్వుతో తన అంగీకారాన్ని చెప్పగలిగింది. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే భద్రామి సుభగే త్వం జీవ శరదాం శతం. ఓ సుభగా, నా జీవితానికి ఆధారమైన ఈ మంగళసూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. దీనిని ధరించి నీవు నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నీవు 100 ఏళ్ళు జీవించు అంటే పుణ్యస్త్రీగా, ముత్తైదువుగా సకల సౌభాగ్యాలతో జీవించమనే భావం స్పష్టంగా తెలుస్తుంది.
దాని ఉద్దేశం నీవు దీనిని ధరించి నా జీవితంలో అన్నింటా సగభాగమై నాకు తోడుగా నీడగా ఉంటూ మనమిద్దరము కలిసి నిండు నూరేళ్లు ఆనందంగా జీవిద్దామని. పూర్వం భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ విరజిల్లుతున్నప్పుడు ఆది శంకరాచార్యులు వారు రాసిన సౌందర్య లహరిలో కూడా మంగళసూత్రానికి విశేష విశిష్టతను కల్పించారు. అటువంటి మంగళసూత్రంలో ముత్యం పగడం ధరింపజేసి సాంప్రదాయం మనదే. స్త్రీ శారీరక మానసిక రక్షణ కొరకు మంగళసూత్రంలో ముత్యం పగడం వాడుతారు. ముత్యం పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలో నుండి ఎరుపు కుజుడు తెలుపు చంద్రుడు స్వీకరించడం జరుగుతుంది. ఆ జంట గ్రహాలు స్త్రీ శరీరంలోని అన్ని నాడీ కేంద్రములను ఉత్తేజపరిచి శారీరకంగా భౌతికంగా ఆరోగ్యపరంగా స్త్రీలలో వచ్చే నష్టాలను దోషాలను తొలగిస్తాయనడంలో ఎటువంటి సందేహము లేదు. చంద్రకుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యత వహిస్తాయో అలాగే ముత్యం పగడం కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభ ఫలితాలను అందిస్తుంది. వీటి ప్రయోజనాలను పరిశీలిస్తే ముత్యం పగడం ధరించిన పాతతరం స్త్రీలు ప్రసవ సమయంలో ఆపరేషన్ లేకుండా సహజ సిద్ధంగా పిల్లలను కనేవారు. ఆపరేషన్ అనేది అప్పట్లో అరుదైన విషయం. కానీ ప్రస్తుత కాలంలో కాన్పులు సిజేరియన్ ఆపరేషన్ ద్వారా జరగడం అనేది సర్వసాధారణమైపోయింది. ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక. చంద్రుడు దేహ సౌఖ్యం, సౌందర్యం, మనసు శాంతి, ఆనందములకు, అన్యోన్య దాంపత్యములకు కారకుడు. శాస్త్ర సాంప్రదాయ పరంగా, ఆరోగ్య పరంగా, జ్యోతిష్యం పరంగా మంగళసూత్రాలు, మెట్టెలు, బొట్టు, గాజులు అనేవి అలంకరణ కోసం మాత్రమే కాక స్త్రీని అన్ని విధాలుగా కాపాడుతూ చక్కటి దేహకాంతితో ఆరోగ్యకరమైన సంసార జీవనాన్ని కొనసాగించేలా చేస్తాయి. ఏ విధంగా చూసినా విలువలు తెలియని వివాహాలు శుభకరం కాకపోగా విడాకుల వరకు తీసుకుని వెళ్తాయి. సాంప్రదాయ సంస్కారం లేని బంధాలలో కలతలు చోటు చేసుకుంటాయి. అలాగే పాశ్చాత్య అనుకరణ వెర్రిలో పెడదారి పడుతున్న మన ఆడకూతుర్లకు మన ధర్మం గొప్పతనం విశిష్టత అర్థమయ్యేలా తెలియపరుద్దాం. సాంప్రదాయాలను కాపాడుకుంటూ సంతృప్తిగా జీవిద్దాము. ఇక ఇదండి ఈ వీడియోలో అయితే మంగళసూత్రానికి ఉన్న గొప్పతనం తెలుసుకున్నారనే భావిస్తున్నాను. మరి ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.